నెక్స్ట్ టాపిక్ కామెంట్స్ ఇన్ HTML. HTML కామెంట్స్ బ్రౌజర్లో డిస్ప్లే చేయబడవు, కానీ అవి మీ HTML సోర్స్ కోడ్ను డాక్యుమెంట్ చేయడానికి సహాయపడతాయి. కోడ్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ కామెంట్స్ బాగా ఉపయోగపడతాయి. HTMLలో మొత్తం మనకు 3 ways ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్, సెకండ్ వన్ వచ్చేసరికి మల్టిపుల్ లైన్ కామెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కామెంట్ ట్యాగ్. ఇప్పుడు ఈ కామెంట్ ట్యాగ్ని ఎక్కువ ఉపయోగించట్లేదు, కానీ ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. మనం HTML రాసేటప్పుడు ఎక్కువగా మనం ఉపయోగించేటటువంటి కామెంట్స్ ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్స్ని ఎక్కువ మనం ఉపయోగిస్తాం. ఈ HTML కోడ్లో కామెంట్స్ని రాయటం ద్వారా మీ యొక్క కోడ్ యొక్క రీడబిలిటీ అనేది పెరుగుతుంది, అంటే క్వాలిటీ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీ కోడ్ని మీరు కాకుండా ఇతర ప్రోగ్రామర్స్ ఎవరైనా కనుక చూసినట్లయితే మీరు కామెంట్స్ రాయటం ద్వారా మీరు ఏ సెక్షన్లో ఏం చేశారు, ఏ సెక్షన్లో ఏ కోడ్ని రాశారు, ఏ ఐటెంని రాశారు అనేది వాళ్ళు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అందువల్లనే ఈ HTMLలోనే కాదు, ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో మీరు కోడ్ రాసిన సరే కామెంట్స్ రాస్తూ కోడ్ రాయటం అనేది ఒక మంచి ప్రోగ్రామర్ చేసేటటువంటి ఒక మంచి ప్రక్రియ. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే ప్రాక్టికల్ వేలో అసలు ఈ కామెంట్స్ని మనం ఏ విధంగా రాస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేనేం చేస్తున్నాను అంటే Notepad++లో ఒక న్యూ ఫైల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ న్యూ ఫైల్లో నేను కోడ్ రాస్తున్నాను. సో ఎలా కోడ్ రాస్తున్నానో చూడండి. ముందుగా ఫస్ట్ లైన్ ఏం చెప్పాను, డాక్యుమెంట్ టైప్ రాయాలి అని చెప్పాను. సో ముందుగా నేను డాక్యుమెంట్ టైప్ని రాస్తున్నాను. డాక్యుమెంట్ టైప్ స్పేస్ HTML అని రాశాను. ఈ లైన్ ఎందుకు రాశాను అంటే నేను బ్రౌజర్కి చెప్తున్నాను ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్కి సంబంధించింది అనేది. సో ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్కి సంబంధించింది అంటే ఇది HTML5 డాక్యుమెంట్కి సంబంధించింది అని బ్రౌజర్కి నేను చెప్తున్నాను, అంటే బ్రౌజర్కి సహాయం చేస్తున్నాను ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది అని నేను బ్రౌజర్కి చెప్పాను అనమాట. ఇది HTML టైప్ ఆఫ్ డాక్యుమెంట్కి సంబంధించింది అని చెప్పాను. నెక్స్ట్ లైన్లో నేనేం చేశాను అంటే రూట్ ఎలిమెంట్ అయినటువంటి HTML ట్యాగ్ని తీసుకున్నాను. సో స్టార్టింగ్ HTML ట్యాగ్ అండ్ క్లోజింగ్ HTML ట్యాగ్ని నేను తీసుకున్నాను. ఈ HTML ట్యాగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఇది ఒక రూట్ ఎలిమెంట్ అనమాట. ఈ రూట్ ఎలిమెంట్ అయినటువంటి HTML ట్యాగ్ లోపల నేను హెడ్ సెక్షన్స్ అండ్ బాడీ సెక్షన్స్ మొత్తాన్ని ఈ HTML లోపలే రాస్తాను. ఈ HTML అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది ఒక కంటైనర్ లాగా వర్క్ అవుతుంది. నేను రాసేటటువంటి కోడ్ మొత్తం కూడా ఈ HTML స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలోనే రాస్తాను. ముందుగా నేనేం చేస్తున్నా అంటే హెడ్ సెక్షన్ని తీసుకుంటున్నాను. హెడ్ సెక్షన్ని స్టార్ట్ చేశాను, హెడ్ సెక్షన్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ హెడ్ సెక్షన్ ఎందుకు రాస్తున్నాము అంటే నేనేం చేస్తున్నాను అంటే ఈ హెడ్ సెక్షన్ లోపల పేజ్ యొక్క టైటిల్ రాయాలి. సో ఆ పేజ్ యొక్క టైటిల్ నేను రాయాలి అంటే హెడ్ సెక్షన్ లోపల మాత్రమే నేను రాయవలసి ఉంటుంది. ఈ హెడ్ సెక్షన్లో రాసేది ఏది కూడా వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు. కేవలం మెటా ఇన్ఫర్మేషన్ అయినటువంటి టైటిల్స్ ఇలాంటివి మాత్రమే మనం ఈ హెడ్ సెక్షన్లో రాయగలం. నేను ఇక్కడ టైటిల్ అనేటటువంటి మరొక ట్యాగ్ని తీసుకున్నాను. టైటిల్ ట్యాగ్ని రాసి టైటిల్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఎప్పుడైనా మంచి ప్రోగ్రామర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఒక ట్యాగ్ని స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఆ ట్యాగ్ని క్లోజ్ చేయండి. మీరు ముఖ్యంగా నోట్ప్యాడ్తో కనుక వర్క్ చేస్తున్నట్లయితే మీరు ట్యాగ్ స్టార్ట్ చేసిన వెంటనే ట్యాగ్ని క్లోజ్ చేసినట్లయితే మీరు మర్చిపోయేటటువంటి ఆస్కారం అనేది ఉండదు. అదే మీరు బెస్ట్ ఎడిటర్స్ అయినటువంటి సబ్లైమ్ టెక్స్ట్ కానీ, విజువల్ స్టూడియో కానీ, లేదు అంటే యాటమ్స్ కానీ ఇలాంటి బెస్ట్ ఎడిటర్స్ని కనుక మీరు ఉపయోగిస్తే అందులో ఆటోమేటిక్ ట్యాగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక ట్యాగ్ స్టార్ట్ చేయగానే వెంటనే ఎండింగ్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది. కానీ నోట్ప్యాడ్లో ఆ అవకాశం లేదు, ప్రతిదీ మనమే రాయాలి. సో ఎప్పుడైనా HTML కొత్తగా నేర్చుకునేటటువంటి బిగినర్ ఎవరైనా సరే ఈ నోట్ప్యాడ్లో కోడ్ రాసి HTML నేర్చుకున్న తర్వాతనే బెస్ట్ ఎడిటర్స్ అయిన సబ్లైమ్ టెక్స్ట్, విజువల్ స్టూడియో అండ్ ఆఫ్టర్ దట్ యాటమ్ లాంటి బెస్ట్ ఎడిటర్స్కి వెళ్ళాలి. అప్పుడే మీకు ఆ కోడింగ్ మీద ఒక మంచి గ్రిప్ అనేది వస్తుంది. ముందుగా నేనేం చేస్తున్నాను అంటే ఈ వెబ్ పేజ్ యొక్క పేరు ఇస్తున్నాను. ఏంటిది HTML కామెంట్స్ గురించి నేను రాస్తున్నాను కాబట్టి నా వెబ్ పేజ్ యొక్క టైటిల్ని నేను అదే ఇస్తున్నాను, HTML కామెంట్స్ అన్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే హెడ్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ని స్టార్ట్ చేశాను.
సో బాడీ ట్యాగ్ని స్టార్ట్ చేసి బాడీ ట్యాగ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్లో రాసేటటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం కూడా నాకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. నాకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాల్సినటువంటి ప్రతి కంటెంట్ కూడా నేను ఈ బాడీ సెక్షన్ లోపలే రాస్తాను. నా ఉదాహరణకు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని తీసుకుంటున్నాను. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ని ఉపయోగిస్తున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ని ఎండ్ చేశాను. పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా రాయాలి అంటే యాంకర్ బ్రాకెట్స్లో పి అని తీసుకోవాలి. అదేవిధంగా క్లోజింగ్ పి ట్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ మధ్యలో నేనేం చేస్తున్నాను అంటే ఒక పారాగ్రాఫ్ని పేస్ట్ చేశాను. సో మీకు అర్థం కావడానికి నేను లైన్ బై లైన్ ఇస్తాను. చూడండి, ఒక పారాగ్రాఫ్ని తీసుకున్నాను. ఇక్కడ ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ని నేను ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సో ఒక ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కోడ్ని నేను సేవ్ చేయాలి. సో ఎలా సేవ్ చేస్తాను ఒకసారి చూడండి. నేనేం చేశాను, ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ మీద క్లిక్ చేశాను. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను డి డ్రైవ్లో HTML అనేటటువంటి ఫోల్డర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ HTML ఫోల్డర్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఫైల్ని నేను ఎలాగ సేవ్ చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. ఇది HTML కామెంట్స్కి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి HTML కామెంట్ అని ఇచ్చాను. ఇచ్చి ఏ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి, ఇది .html అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి. అవును కదా. ఇప్పుడు నేను .html అనేటటువంటి ఎక్స్టెన్షన్తో సేవ్ చేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఈ కోడ్ అనేది ఇప్పుడు నాకు .html ఎక్స్టెన్షన్ తోటి సేవ్ అయిపోయింది. సేవ్ అవ్వగానే చూడండి నాకు కలర్ కోడింగ్ అనేది మారిపోయింది. అవును కదా. నా ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయింది ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. దిస్ పీసీలో డి డ్రైవ్లో HTML అనేటటువంటి డైరెక్టరీలో ఈ HTML కామెంట్ అనేటటువంటి ఈ పర్టికులర్ ఫైల్ అనేది నాకు ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, రెండింటిని కూడా నేను సైడ్ బై సైడ్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో చూడండి, ఇక్కడ నాకు పారాగ్రాఫ్ అనేది ప్రింట్ అయింది. అవును కదా. మరి అయితే కామెంట్స్ని ఎలా రాయాలి, కామెంట్స్ని ఏ విధంగా రాయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం సింగిల్ లైన్ కామెంట్ని రాద్దాం. సింగిల్ లైన్ కామెంట్ని రాయాలి అంటే మనం ఎక్స్క్లమేటరీ మార్క్ని ఉపయోగించాలి. గమనించండి ఇక్కడ. సో యాంకర్ ట్యాగ్స్ని తీసుకొని ఎక్స్క్లమేటరీ మార్క్లో ఈ విధంగా డాష్ డాష్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేనేం రాస్తున్నానంటే ఇక్కడ సింగిల్ లైన్ కామెంట్ అన్నాను. సింగిల్ లైన్ కామెంట్ అని రాసి సో డాష్ డాష్ అని ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను, గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసాను. దీన్నే మనం ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ అంటాం. ఓకేనా. సో యాంకర్ ట్యాగ్స్ అని ప్రొఫెషనల్గా HTMLలో పిలుస్తాం, అంతేగాని గ్రేటర్ దాన్ లెస్ దాన్ అని చెప్పి మనం పిలవము. ఇప్పుడు ఈ కోడ్ని సేవ్ చేశాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, HTMLలో మీరు రాసేటటువంటి HTML కామెంట్స్ మొత్తం కూడా మీ ఇంటర్ప్రిటర్ ఇగ్నోర్ చేస్తుంది, వాటిని బ్రౌజర్లో ప్రింట్ చేయదు. ఇప్పుడు నేను సింగిల్ లైన్ కామెంట్ అని 8th లైన్లో రాయటం జరిగింది. అవునా. ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఎక్కడైనా ప్రింట్ అయిందా? ఎక్కడ కూడా నాకు సింగిల్ లైన్ కామెంట్ అని చెప్పి ఈ బ్రౌజర్లో ప్రింట్ అవ్వలేదు. కేవలం నాకు పారాగ్రాఫ్ మాత్రమే ఈ బ్రౌజర్లో ప్రింట్ అయింది. అవును కదా. నా ఇప్పుడు నేనేం చేయబోతున్నానో ఒకసారి గమనించండి. నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ని రాయబోతున్నాను. సో పారాగ్రాఫ్ని రాయాలి అంటే పీ ట్యాగ్ని ఉపయోగించాలి. సో ఇందాక మీరు చూసిన విధంగానే. ఓకేనా. సో పీ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, పీ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ పీ ట్యాగ్ లోపల నేనేం రాస్తున్నాను అంటే ఉదాహరణకి హాయ్ అని రాస్తున్నాను. హాయ్ అని రాసి సేవ్ చేశాను. ఓకేనా. హాయ్ అని రాసి సేవ్ చేశాను. ఇప్పుడు ఈ వెబ్ బ్రౌజర్ని నేను రీఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు హాయ్ అని ప్రింట్ అయింది. అవును కదా. నా ఇప్పుడు దీన్ని మనం కామెంట్గా ఇద్దాం. నేనేం చేశాను, యాంకర్ ట్యాగ్స్ని తీసుకున్నాను, ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాను, నెక్స్ట్ డాష్ డాష్ అని ఇచ్చాను. దాని తర్వాత ఈ కింద నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ డాష్ డాష్ అని ఇచ్చేసి యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఈ కోడ్ని సేవ్ చేసి ఈ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. చూడండి, ఇప్పుడు హాయ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయిందా? లేదు, డిసప్పేర్ అయిపోయింది హాయ్ అనేది. ఎందుకు అంటే ఇక్కడ మనం కామెంట్గా రాసాం.
చూడండి ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ని ఉపయోగించి ఈ కోడ్ని మనం కామెంట్గా రాయటం అనేది జరిగింది. అప్పుడు ఏమైంది, మీ ఇంటర్ప్రిటర్ ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఇగ్నోర్ చేసేసి రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని కూడా నాకు ఇక్కడ వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేసింది. ఓకేనా? సో ఇప్పుడు మనం 8th లైన్లో సింగిల్ లైన్ కామెంట్ని చూసాం, అవునా? నా ఇక్కడ చూడండి 21 లైన్లో మనం డబుల్ లైన్ కామెంట్ని చూసాం. సో మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నాయి, 22 ఫస్ట్ లైన్, 23 సెకండ్ లైన్, 24 థర్డ్ లైన్, అవునా? సో ఈ 3 లైన్స్ని తీసుకొని మనం మల్టిపుల్ లైన్ కామెంట్స్ని ఇక్కడ రాయటం జరిగింది. ఓకేనా? మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ మళ్ళీ కోడ్ ఇస్తున్నాను, మళ్ళీ సింగిల్ కామెంట్ లైన్ ఇస్తున్నాను. సో ఎక్స్క్లమేటరీ మార్క్ను ఉపయోగించాను. మల్టిపుల్ లైన్ కామెంట్స్ అని డాష్ డాష్ అని యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తే ఎక్కడైనా నాకు మల్టిపుల్ లైన్ కామెంట్ అని ప్రింట్ అయిందా? 21, 22, 23, 24, 25, 26 లైన్స్ అనేవి నాకు ఎక్కడా కూడా బ్రౌజర్లో ప్రింట్ అవ్వలేదు. కేవలం నాకు 12, 13, 14, 15, 16, 17, 18 లైన్స్లో రాసినటువంటి కోడ్ మాత్రమే నాకు ఇక్కడ ప్రింట్ అయింది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది, మన ఇంటర్ప్రిటర్ కామెంట్ సెక్షన్ని కన్సిడర్ చేయదు. కానీ కామెంట్ సెక్షన్ని మనం ప్రోగ్రామ్ కోడ్లో ఎందుకు రాయాలి అంటే మీ కోడ్ యొక్క రీడబిలిటీని పెంచడం కోసం రాయాలి, మీ కోడ్ బాగా అర్థం కావడం కోసం రాయాలి. సో ఈ HTML కామెంట్స్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే చేయబడవు. సో కోడ్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ కామెంట్స్ అనేవి మన సోర్స్ కోడ్లో రాయటం ద్వారా ఇతరులకి మన కోడ్ సులభంగా అర్థమైపోతుంది. సో ఈ HTML కామెంట్స్ అనేవి మన ప్రోగ్రాంలో రాయటం అనేది ఒక మంచి ప్రోగ్రామర్ చేయాల్సినటువంటి ఒక మంచి ప్రక్రియ అన్నమాట.